నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జ్యోతిబా పూలే సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మేడం కాస్త ఆగండి మేడం ఇంక తిరగమని చెప్పు మేడం సమాజంలో అస్పృశ్యతలకు వ్యతిరేకంగా పోరాడి విద్య ద్వారానే అసమానతలు రూపుమాపుతాయని గ్రహించిన గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. ప్రధానంగా మహిళా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఆయన భార్య సావిత్రిబాయి పూలే ద్వారా విద్యకు పెద్దపీట వేసిన దార్శనికుడని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అంజల, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి. ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు. సుమారు దగ్గర 200 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ కూడా ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని చవిచూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద, బాలికా విద్య మీద, మహిళా విద్య మీద, దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమికొట్టేందుకు ఎనలేని కృషి చేశారు. వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్య కొరకు ఉద్యమాలు చేశారు. ఈరోజు వారు చనిపోయి దగ్గరగా 130 సంవత్సరాలు అవుతా ఉంది. వారు జన్మించి 200 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతి యావత్తు వారు నివాళులు అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము. మహిళల అభివృద్ధికి రూపకర్త, సమాజ స్థాపన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడే మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఓపెన్ చేసి కృషి చేశారు. కుల వ్యవస్థను, కుల వివక్షను, మూఢనమ్మకాలను ఎదిరించారు. సామాజిక రంగాల్లోనే కాక అన్ని రంగాల్లోనూ ఆయన తన సేవలను అందించి తనదైన ఒక ముద్రను వేసిన మహనీయుడు. ఆయన్ని మనం అందరూ కూడా పూర్తిగా ఆదర్శంగా తీసుకుని మన ప్రకాశం జిల్లాని కూడా సమాజ సమగ్రాభివృద్ధి చెందిన 100% లిటరేట్ చెందిన జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే పెద్దలు చెప్పినట్టుగా 200 సంవత్సరాల క్రితమే వారు జన్మించి సమాజంలో ఉన్నటువంటి మరి రుగ్మతలు అయితేనేమండి, కుల వివక్ష అయితేనేమండి, అంతేకాకుండా సతీ సహగమనము ఇలాంటివి అనేక రకాలుగా మన భారతదేశంలో మరి నిగూఢమై ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బందులు పడే రోజులు. ఆ రోజుల్లోనే ముఖ్యంగా ఇదంతా కూడా నిర్మూలించాలని అంటే కేవలం విద్య మాత్రమే దానికి సాధ్యం అనే విషయాన్ని గ్రహించి తను మాత్రమే చదువుకునేది కాకుండా తన యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా చదివించి మహిళా విద్య కోసమే ఎక్కువగా పాటుపడి స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మహిళా విద్య కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహామహిషి మరి జ్యోతిబా పూలే గారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో పెయింటింగ్, బ్యానర్ పెయింటింగ్, ముగ్గుల పోటీలు, చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు తెలిపారు. ఎంట్రీలు వాట్సాప్ నెంబర్ 9490026977కి డిసెంబర్ 20వ తేదీ లోపల పంపాలని కోరారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ 2 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో సృష్టి ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ రవీంద్ర, ఓక్ రిడ్జ్ స్కూల్ కరస్పాండెంట్ శివ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ లాస్ట్ 25 సంవత్సరాల నుంచి బహుశా దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో మనం బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో రన్ చేసే సంగతి మీ అందరికీ తెలుసు. అయితే రేపు జరగబోయే జనవరి 18 నుంచి జనవరి 31 వరకు, అంటే 14 days 2 weeks జరగబోయే ఈ కల్చరల్ ఫెస్ట్, దీంట్లో అనేక విభాగాలు దీంట్లో ఉన్నాయి. 64+ ఆర్ట్స్
నాటకాలు, నాటికలు, సంగీత నృత్య రూపకాలు, డ్యాన్సులు, కోలాటాలు, సన్నాయిలు, ఒకటేమిటి ఎవ్రీథింగ్. అక్కడికి వచ్చే టాలెంట్స్ మొత్తాన్ని ఒంగోలు ప్రజలకు చూపిస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా. రేపు కూడా అదే విధంగా జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పెయింటింగ్ పోటీలు కూడా గతంలో కూడా పెట్టాము. బట్ ఈ దఫా ఇంకొద్దిగా ప్లాన్డ్గా ఇంకా పెద్ద స్థాయిలో ఈ పెయింటింగ్ పోటీలు కూడా పెట్టబోతున్నాం. వీటిలో 4 పెయింటింగ్ పోటీల్లో ఒకటేమో పేపర్ మీద వేసే పెయింటింగ్ పోటీలు ఉంటాయి, 2 బ్యానర్ పెయింటింగ్ ఒకటి ఉంటుంది, 3 మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటాయి, 4 చిత్రకళా ప్రదర్శన చివరిలో ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా అక్కడ పెడతాం. ఈ పెయింటింగ్ పోటీల్లో ఒకే విభాగం కాకుండా సబ్ జూనియర్స్ 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు, జూనియర్స్ 4 నుంచి 6 వరకు, సీనియర్స్ 7 నుంచి 10 వరకు, సూపర్ సీనియర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళందరికీ కూడా పెయింటింగ్స్ని కాంపిటీషన్ పెడుతున్నాం. ఇవే కాదు, బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ది బెస్ట్ అనుకున్న వాటినన్నీ కూడా మరి స్టేట్ లెవెల్లో కానీ రవీంద్ర వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాలి. ఎన్టీఆర్ కళా పరిషత్ వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జనవరిలో జరగనున్న ఈ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటగా పిల్లలకి, పెద్దలకి వాళ్ళ విభాగాలుగా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ అలా 4 విభాగాలుగా వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని ముందుగా వాట్సాప్లో మాకు పంపించినట్లయితే వాటిలో ది బెస్ట్ క్వాలిటీని మళ్ళీ ఇక్కడ స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం రేపు జనవరిలో. వాటిలో వచ్చిన వాటికి ది బెస్ట్ని సెలెక్ట్ చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు 2 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. జ్యోతిబా పూలే సంఘ సంస్కర్త అని, విప్లవకారుడని, పేదల కోసం పోరాటాలు చేసి అంటరానితనాన్ని, అస్పృశ్యతను నివారించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. జ్యోతిబా పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చుండూరి రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుత్తి ఆదినతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా జ్యోతిబా పూలే కుటుంబం ఉందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళలు, బాలికలు చదువు ఆవశ్యకతను గుర్తించి వారు చదువుకునేందుకు ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన వ్యక్తి పూలే అని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే పూలే తప్పించారో ఆయన విధానాలను అనుసరిస్తూ వైసీపీ బడుగు బలహీన వర్గాలకు అండగా తోడుగా ఉంటుందని అన్నారు. పూలే మహనీయుని సేవలను గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో అనుసరిస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. స్త్రీలు విద్యావంతులైతే ఆ కుటుంబాలు బాగుంటాయని 100 సంవత్సరాల క్రిందట ఆలోచించి స్త్రీ విద్య ఆవశ్యకతను గుర్తించి మహిళా విద్య కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. దళిత మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పిన గొప్ప మానవతావాది అని కఠారి శంకర్ అన్నారు. సమాజంలోని కుల వివక్ష, సాంఘిక దోపిడీ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తొలితరంలో పోరాటాలు చేసిన నాయకుడు పూలే అని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొట్ల సుబ్బారావు, అప్పారావు, కఠారి ప్రసాద్, క్రాంతికుమార్, బొట్ల రామారావు, కార్పొరేటర్ ఇమ్రాన్తో పాటు పలువురు వైసీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారికి, మా ఇన్ఛార్జ్ ఒంగోలు ఇన్ఛార్జ్ రవి గారికి, కటారి శంకర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ధన్యవాదాలు ఏర్పడడం జరిగింది. పూలే గారిని చూస్తుంటే ముఖ్యంగా ఆయన సంఘ సంస్కర్త, విప్లవ నాయకుడు. ఎప్పుడైనా పేదవాళ్ళ కోసం పోరాటం చేసి ఈ సమాజంలో అంటరానితనాన్ని, అస్పృశ్యతను పూర్తిగా పారదోలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండేసి ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం గురించి ప్రతి పేదవాడు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలి, బాలికలు బాగా చదువుకోవాలని బాలికలకి సపరేట్గా స్కూల్స్ ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు చేసి బాలబాలికలు చదివిపించిన మహానాయకుడు పూలే గారు.
అటువంటి నాయకుని ఆదర్శంగా తీసుకొని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఎప్పుడు పేదలకు అందుబాటులో ఉండి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అందరిగా ఉండి ప్రజల కోసం ఎప్పుడు పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. మహాత్మా జ్యోతిరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ మహనీయుని తలుచుకుంటూ ఆయన చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మహిళలకి విద్య ఉంటేనే కుటుంబాలు ఉన్నతి సాధిస్తాయని, స్త్రీలకు కూడా సమాన గౌరవం దక్కుతుందని ఆయన ఆలోచించి సమాజానికి ఆయన చేసిన సేవల్ని వాళ్ళు గుర్తిరిగి మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎంతో సాహసోపేతంగా దాదాపు 170-180 ఏళ్ల క్రితమే మరి ఆ రోజు పాఠశాలని మహిళల కోసం అదేవిధంగా దళితుల కోసం స్థాపించి ముఖ్యంగా మహిళల కోసం వారు భార్య అయినటువంటి సావిత్రిబాయి గారిని మరి విద్య నేర్పించి ఆమెను టీచర్ని చేయటమే కాకుండా ఆ రోజుల్లో సతీసహగమనం, అంటరానితనం, మరి పురోహిత వ్యవస్థని వాటిని నిర్మూలించే విధంగా ఉద్యమించడమే కాకుండా మరి వివాహితులకి మళ్ళీ పెళ్లి చేసే పద్ధతి, అదేవిధంగా కార్మికుల కోసం, కర్షకుల కోసం, వారి హక్కుల కోసం, సంఘ సంస్కరణల కోసం మరి అనేక కార్యక్రమాలు చేసి తరతరాల నుంచి బ్రాహ్మణ ఆధిపత్యానికి మరి వారు నలిగిపోతుంటే వారి అండగా నిలబడి వారి తుది వరకు అతను మరి వీటన్నిటిని ఉద్యమాలని చేసిన ఘనత మరి ఆయనకి దక్కింది. సమసమాజ స్థాపనకై వారు ప్రతి ఒక్క విషయంలో కూడా మొట్టమొదటిగా వారి భార్యతోటే మహిళ ఆమె టీచర్ చేయించి ఒక ఉపాధ్యాయురాలుగా బయటికి తీసుకొచ్చి సమాజంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని మొట్టమొదటిగా వారు పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని నివాళులు అర్పించుకోవటం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు లేవని, వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి తప్పని తేలితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో మాట్లాడే అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని అన్నారు. తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరని, దానికి ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణ అన్నారు. అప్పట్లో జరిగిన సెకీతో విద్యుత్ ఒప్పందం అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. పార్టీ నాయకులు మీడియా సమావేశాల్లో నష్ట నివారణ కోసం ఏదో మాట్లాడుతున్నారని, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చింది 5 నెలలు వచ్చింది, మేము ఎక్కడా కక్ష సాధింపులు చేయడం లేదు. ఫిర్యాదులు వచ్చిన పరిశీలన చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఏమైనా నిర్ధారణ చేసి అటెండ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో చాలా దారుణాలు చూశారు. ఆ రోజు మోగపోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయంటే మేము ఎంత స్వేచ్ఛ ఇస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజు మాట్లాడలేదు వాళ్ళు, ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలిగిస్తున్నామంటే మేము స్వేచ్ఛ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్షకి నుంచి తప్పించుకోలేని నిదర్శనం మొన్న ఒంగోలులో జరిగినటువంటి సంఘటనలు. ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారే దాని మీద స్పందించారు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నష్ట నివారణ కోసం మాట్లాడుతున్నారు. ఇది లోతుగా పరిశీలన చేసిన తర్వాతే మేము స్పందిస్తానండి దాని మీద. మార్కాపురంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. మార్కాపురంలోని సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు ముఖాముఖి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన నిరుద్యోగ యువకులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట చందనమ్మలు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కందుల రామిరెడ్డి, బెదవాడ సురేష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Counter number 85. ఓకే ఈరోజు మార్కాపురంలో మెగా జాబ్ ఫేర్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ 100 కంపెనీలు పైగా వచ్చున్నాయి. ఈరోజు 6,000 ఉద్యోగాల దాకా ఆపర్చునిటీస్ ఉన్నాయి అందరికీ. ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఎప్పుడు వింటానే ఉంటాము. మార్కాపురం అనేది ఒక పశ్చిమ ప్రాంతం. మార్కాపురం ఈ పక్కంతా ఏంటంటే ఉద్యోగాలు ఉండవు, ఇక్కడి నుంచి అందరూ వేరే ఊళ్ళకి పోవాల్సి వస్తుంది అని చెప్పి రోజు వింటానే ఉంటుంటాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ మందిని కూడా ఇక్కడి నుంచి బయట పంపించాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వచ్చి ఏదో ఒక రోజు ఇక్కడే మన ఆపర్చునిటీస్ అన్ని పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టాలి. సార్ నమస్తే సార్, నా పేరు సుజాత. రాఘవరెడ్డి గారు యువజన నాయకులు ఈ రోజు మార్కాపురం పట్టణంలో నిరుద్యోగ యువతికి జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెనక్కి తిరిగి వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు పర్ఫెక్ట్ గా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కార్తీక మాసం బుధవారం దశమి చిత్తా నక్షత్రం సందర్భంగా శ్రీ భూనీలా సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమయుక్తంగా అర్చక స్వామి రమానాథాచార్యులు నిర్వహించారు. ఈవో రావెళ్ల శివశంకర్ దంపతులు కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. కంకణధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, కన్యాదానం, మాంగళ్యధారణ కార్యక్రమాలను జరిపించారు. అర్చక స్వాములు శ్రీధరాచార్యులు, రాంబాబు ఆచార్యులు, నాగార్జునాచార్యులు పాల్గొన్నారు. పెళ్లి కూతురు విభు పేరు పుట్ట సిగ్గుపడి పెళ్లి కూతురు అన్నదృశ్యంత ఆనహస్తే పురుషవేద అన్నదృశ్యంత ఆనహస్తే పురుష అత అసేత సావిత్రీ యస్యాం శరణ్యం ప్రభూతం గావోధాచో స్వాన్వందే గమ్మే ప్రచోదయాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు కార్ డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రోడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిసెంబర్ 7 నుంచి జనవరి 5వ తేదీ వరకు నెల రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామని అన్నారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు మహిళలు తమ వివరాలతో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని అన్నారు. ఆసక్తి గలవారు 9573363141 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన రూట్ సెట్ సంస్థ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అందజేస్తూ ఉంటుంది. ఈ సంస్థ మన కెనరా బ్యాంకు మరియు ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ ఆధ్వర్యం నడపడుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ప్రతి నెల నిరుద్యోగ యువతకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే ఈ నెల 7వ తేదీ డిసెంబర్ 7వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు
మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కారు డ్రైవింగ్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామండి. ఉచిత శిక్షణ, ఉచిత భోజనం, ఉచిత వసతితో ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి మహిళలకు, గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ట్రైనింగ్ కోర్సుకి ఎన్రోల్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది నెంబర్కు కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో శ్రీ సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కాళి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ అర్చకులు నెల్లూరు మణికంఠ శర్మ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప, భవానీ, గోవింద, శివస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ సెక్రటరీ పువ్వాడ సురేష్, ట్రెజరర్ శివగోవర్ధన్, కమిటీ సభ్యులు హరికోటేశ్వరరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొఠారి నాగేశ్వరరావు, 12వ డివిజన్ కార్పొరేటర్ అంబూరి శ్రీను, కాకాణి శ్రీనుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇంతమందిని చూస్తుంటే మా స్వాములు ఇన్ని రోజులు చేసిన కష్టం ఏమనిపించడం లేదు. ఒకరోజు కష్టం కాదు ఇది. మేము 40 రోజులు కష్టపడితే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. స్వామి శరణం. ప్రతి ఒక్క ఇక్కడ మనకిచ్చిన డోనర్స్ కానీ ప్రతి ఒక్కరూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే మీరు ప్రతి రూపాయి ప్రతి ఇచ్చి స్వామివారికి మేము ఉన్నామంటూ ఈ బట్టే ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. ఏం చిన్న కార్యక్రమాలుగా స్వామి నగరోత్సవం కానీ అన్నదానం కానీ ఈ అఖండ భజన కానీ చిన్న కార్యక్రమాలు కాదు. ఇంత కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు మన అయ్యప్ప స్వామి. పిలిస్తే పలుకుతాడు స్వామి. అది గుర్తించుకొని మీరు కూడా కోరికలు తీర్చే స్వామి అది గమనించుకొని మన స్వామికి ఏం చెప్పుకున్నా జరుగుతాయి. మనకి మనందరం కూడా దీక్ష పోతున్నాం. స్వామి శరణయ్యప్ప. పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఉద్యాన శాఖ అధికారిని ఎస్ దీప్తి తెలిపారు. దేనుకొండ, గోపాలపురం గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. బంతి, చామంతి, రోజా, మల్లె, సంపంగి పూల సాగుకు ఎకరాకు 6,400 రూపాయల ప్రోత్సాహం అందిస్తున్నట్టు తెలిపారు. ఉద్యాన పంటలలో మల్చింగ్ పేపర్ వేసుకునేందుకు హెక్టారుకు 16,000 రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు 90% రాయితీపై బిందు సేద్య పరికరాలు రాయితీపై అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, నాగినేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
1B బ్యాంక్ అకౌంట్, ఆధారు, పాస్పోర్ట్. అదే కౌలు రైతు అయితే కౌలు కార్డుతో పాటు ల్యాండ్కి సంబంధించిన 1B ఇవ్వాలి. దాంతోపాటు కౌలు రైతుకి సంబంధించిన ఆధారు, బ్యాంక్ అకౌంట్, ఫోటో ఇవ్వాలి. సబ్సిడీ ఏదైనా రైతు అకౌంట్లోకి వస్తుంది. ఇది ఇచ్చేటప్పుడు రన్నింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. నేను ఇచ్చేసి మళ్ళీ అది వాడట్లేదు, కంప్లీట్ లేదంటే మళ్ళీ సబ్సిడీ రిలీజ్ అయినప్పుడు ఇబ్బంది పడతారు. సో అది కాకుండా ఇంకా సొసైటీలో ఉన్న అకౌంట్ మాత్రం ఇవ్వద్దు. సొసైటీ అకౌంట్లకి మనకి వేయడం కష్టం అవుతుంది. సో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏదైనా కానీ క్రాప్ని బట్టి పర్సంటేజ్ ఉండేది. గతంలో చిల్లీకి మనం అమౌంట్ కట్టాలంటే 4,000 ఉండేది ఎకరానికి. అది ఇప్పుడు 500 తీసుకొచ్చారు. అంటే అంత తగ్గించారు అనమాట. అంటే రైతులు ఎంత కొంత ప్రీమియం వాళ్ళు బాధ్యతగా కట్టుకుంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో అందులో గతంలో వరికి కూడా అంతే 500 చిల్లర ఉండేది. ఇప్పుడు కేవలం 126 రూపాయలు. ఏ పంట వరికి అంటే జిల్లాలను బట్టి ప్రీమియం రేట్లు కూడా మారిపోయినాయి. మన బాపట్ల జిల్లాలో మనకు 6 పంటలకి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనలో బలహీనత లేకుండా ఏ సమస్య రాదు, మనలో ధైర్యం లేకుంటే ఏ సమస్య సమసిపోదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.